నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆక్షేపించిన జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన అభినందనలు తెలియజేసిన పలువురు అధికారులు మనపై ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్నారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీలతో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి శాసనసభకు పంపించారని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. 1989లో మొట్టమొదటిసారిగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పట్లో పలమనేరు నుంచి కుప్పంకు నేరుగా రోడ్డు ఉండేది. అది కూడా సింగిల్ రోడ్డు. నాకు టెలిఫోన్లు లేవో, కాలేజీలు లేవో. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కుప్పం నుంచే పని చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కుప్పంను నా నియోజకవర్గంగా ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే. ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక టీడీపీ ఉంది. ఈ అభివృద్ధి పనులు అన్నీ మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని వెల్లడించారు. ఆత్మ బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఎప్పుడు కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు. మనస్ఫూర్తిలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను. మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి. మన చిత్తూరు పార్లమెంటు చూస్తే 7 అసెంబ్లీలకు 7 గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ. నియోజకవర్గం ఉంది. నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం,
చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ సారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి. పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛను ప్రారంభించారు. దాన్ని 75 రూపాయలు చేశాను. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశాం ఈ పేదవాళ్ల కోసం. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదంటూ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటుగా స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉంది. గతంలో కూడా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. గతంలో ఎన్టీఆర్ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది అని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఈ జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మనపై ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వారి ఆశలు ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ నుండి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్త వారేనని, అందరం సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవడంతో పాటుగా వాటిని పాటించి గౌరవించాలంటూ సూచించారు. అర్థం చేసుకోగలం, కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు. ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేస్తున్నాయి. అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. నాకు అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి, కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం. కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.
ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 986 మందితో రాష్ట్రపతి ప్రధానిని మించిపోయేలా భద్రత ఏర్పాటు చేసుకున్నారని వచ్చిన తప్పుడు కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 986 మందితో భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు అనేది కూడా తప్పుడు కథనమే అంటూ కొట్టిపారేశారు. జగన్ భద్రతలో భాగంగా ఆర్మ్డ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండోలో, ఇతర పోలీసులు 23 మంది, కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది, ఇతర భద్రతా సిబ్బందితో కలిపి మొత్తంగా 196 మంది పనిచేస్తారని పేర్ని నాని వివరించారు. న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం. లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం. గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి. బంగారం డబ్బు చోరీ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు మొరపెట్టుకున్నారు బాధితులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో ఉంటున్న ఒక కుటుంబం రాజుపేటకు ఇల్లు మారుతున్నారు. ఈ క్రమంలో ఒంటిపై ఉన్న నగలు ఎక్కడైనా పడిపోతాయని భావించి మంగళసూత్రాలు, నల్లపూసల బంగారు ఆభరణాలు తీసి పర్సులో పెట్టుకున్నారు. ఆటో డ్రైవర్ కు కిరాయి ఇచ్చే క్రమంలో చిల్లర లేకపోవడం వల్ల పర్సు ఆటోలో పక్కన పెట్టేసి ఇంట్లోకి వెళ్లి చిల్లర తెచ్చి ఇచ్చారు. కిరాయి తీసుకున్న డ్రైవర్ వెంటనే వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి పర్సు ఎక్కడా అని ఆరా తీస్తే ఆటోలో మర్చిపోయిన సంగతి గుర్తు చేసుకుని ఆటో డ్రైవర్ అడ్రస్ తెలుసుకున్నారు బాధితులు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల డ్రైవర్ ను తీసుకుని స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ లోటస్ లోని సమతా సైనిక దళ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు మాట్లాడారు. విజయవాడలోని లోటస్ లోని సమతా సైనిక దళ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలను అడ్డాగా చేసుకుని టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేపట్టారని నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి వీరు ముగ్గురు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ప్రజలు తమ ఇంటి నిర్మాణాల కోసం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలు క్రమబద్దీకరించుకునేందుకు ఈ టీడీఆర్ బాండ్లు వీరి వద్ద నుంచి కొనుగోలు చేశారని వెల్లడించారు. టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసి నష్టపోయారు వాళ్ళందరూ, అయ్యా మేము అమాయకులు, పలానా వాళ్ళ దగ్గర టీడీఆర్ బాండ్లు కొని మోసపోయాం, మాకు న్యాయం చేయండి అని హైకోర్టుకు వెళ్ళినా హైకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కేసులో కౌంటర్ వేయడానికి కూడా అప్పుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి 3 కోట్ల రూపాయల లంచంగా తీసుకున్నారని కూడా దీనిలో కొంతమంది
పిటిషనర్లు పేర్కొనడం జరిగింది. దీని మీద కూడా విచారణ జరపాలి. సుమారు మీరు ఇక్కడ చూస్తే 40 కేసులు దాఖలయ్యాయి. మేము టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసి మోసపోయామని. కానీ ఇప్పటి వరకు ఇది 2022లో దాఖలు చేశారు. వీటి మీద ఇప్పటి వరకు ఎటువంటి విచారణ లేదు. ఈ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి అని తూతూ మంత్రంగా తణుకు మున్సిపాలిటీలో జరిగిన దాన్ని మాత్రం ఏసీబీ కేసు ఒకటి 2022లో నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్కడిని కూడా అరెస్ట్ చేసిన పాపాన ఏసీబీ కానీ గత డీజీపీ కానీ పోయిన పాపాన పోలేదు. అంటే ప్రజలు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయినా మాకు పట్టనట్లుగా వ్యవహరించి వీళ్ళు ఈ స్థాయికి తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనైనా ఈ 45,000 కోట్ల పులుపు అనిల్ కుమార్ ఈయన 1,65,00,000 రూపాయల భూమిని ఇచ్చి 130 కోట్లు ఒక్క రోజులోనే సంపాదించిన వ్యక్తి ఈయన. 130 కోట్లు సంపాదించాడు ఒక్క రోజులోనే. అలాగే 120 కోట్లు తీసుకుందేమో వీళ్ళ తమ్ముడు. ఈయనేమో 130 కోట్లు, వీళ్ళ తమ్ముడు 120 కోట్లు, వీళ్ళ సిస్టర్లో కావుంది ఒక 16 కోట్లు. సమతా సైనిక దళ్ ఈరోజే కాదు గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న అక్రమాల మీద పోరాటం చేస్తూ వచ్చాము. ఈరోజు మరి అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎవరినైతే అన్యాయంగా కేసుల్లో ఇరికించారో, ఈ దోపిడీలు ఎక్కడైతే జరిగినాయో వాటిలన్నింటి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వటం జరిగింది. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరిగితే ఎక్కడ బయటకు వస్తాయి అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేస్తానన్నారు. ప్రభుత్వం ప్రారంభించి కనీసం 15 రోజులు అవ్వట్లేదు. ఈ 15 రోజుల్లో కూడా ఎంత గొప్ప పనులు చేశారంటే చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు భోజనం చేయడానికి ఉపయోగపడే అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారంటే అది మంచిది. కానీ ఒక్కడు కూడా దాన్ని సమర్థించలేదు. అదేవిధంగా దళితుల ఆత్మగౌరవంగా చూసుకునే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని తీసి ఈ జాతి మొత్తాన్ని కూడా అవమానపరిస్తే తిరిగి మళ్ళీ ఆయన పేరుని పెట్టారు. ఎంత మంచి పనులు. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. సచివాలయంలో మంత్రి తన ఛాంబర్లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి సాయి ప్రసాద్, సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డిలతో కలిసి శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు అన్ని జిల్లాల ఎస్ఈలతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటిగట్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని వెల్లడించారు. టెట్ 2024 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి కొత్త టెట్లో అవకాశం కల్పించనున్నారు. టెట్ ఫలితాల విడుదల అనంతరం మంత్రి నారా లోకేష్ స్పందించారు. టెట్లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా డీఎస్సీకి అందరూ సన్నద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. టెట్ ఫలితాల కోసం 2.35 లక్షల మంది ఎదురు చూశారని వెల్లడించారు. డీఎస్సీలో టెట్ అర్హతకు 20% వెయిటేజీ ఉండడంతో అందరూ ఆతృతగా ఎదురు చూశారన్నారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరొకసారి టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. బీసీ ఆశ్రమ పాఠశాలల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు.
వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదికను అందజేయాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమై శాఖాపరంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాలో బీసీ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆదేశించారు. ఏలూరు జిల్లా నూతన కలెక్టర్గా కలెక్టర్ విట్రే సెల్వి బాధ్యతలు స్వీకరించారు. మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలంటూ ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బంది డిమాండ్ చేశారు. నిడమానూరులోని సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోరుకొండ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన మద్యం పాలసీ అమలుతో తమ ఉద్యోగాలకు భద్రత లేదన్నారు. మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా 80 మంది సూపర్వైజర్లు, 250 మంది సేల్స్ మెన్లు నియమితులయ్యారని వెల్లడించారు. 2019లో జారీ చేసిన జీవో ప్రకారం నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు పే చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి జాబులోకి ఎక్కి మేము అందరం ఎక్కాము. ఎక్కి 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడిపిస్తున్న మద్యం దుకాణాలలో సూపర్వైజర్ల కింద, సేల్స్ మెన్ల కింద విధులు నిర్వర్తిస్తూ ఎటువంటి రిమార్క్స్ లేకుండా గడుపుకుంటూ వస్తున్నాం 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఏమన్నా మాకు అవకతవకలు జరిగితే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని దానికోసం ప్రధానంగా ఒక యూనియన్ లా ఏర్పాటు చేసుకుంటున్నాం నిడమానూరు డిపో తరఫున. ఈ నిడమానూరు డిపోలో ఉన్న ఈ 60 షాపుల సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు అందరం కలిసి ఒక యూనియన్ ఏర్పడి మా ఉద్యోగ భద్రత కోసం, ప్రథమంగా మా ఉద్యోగ భద్రత కోసం మాట్లాడడం కోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ వైన్ షాప్స్ ప్రతిపాదన అప్పుడు మనం ఏ రాజకీయ వ్యక్తుల ద్వారా కానీ రికమెండేషన్ ద్వారా కానీ రాలేదు. అప్లై త్రూ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం. సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. ఎంఆర్ఓ గారు, వీఆర్ఓ వీళ్ళందరూ వెరిఫై చేసి సూపరింటెండెంట్ గారి ఆఫీస్లో మాకు ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మేము గత ప్రభుత్వం మనుషులని చెప్పి మమ్మల్ని అనుకుంటున్నారు, కానీ అదంతా కాదు. మేము ఉద్యోగులుగానే చేస్తున్నాం, ఉద్యోగాలే చేస్తున్నాం. మా ఉద్యోగానికి భద్రత, ఒకవేళ పాలసీ మార్చినా మా ఉద్యోగానికి భద్రత. ఆల్టర్నేటివ్గా మాకు ఏదైనా ఇవ్వండి, ఆప్కాస్లో కలపండి. 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాం. 19 డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మేమంతా ఏపీఎస్పీసీఎల్ బెవరేజ్ కార్పొరేషన్లో జాబ్కి అప్లై చేసుకున్నాము. అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు వీళ్ళంతా వెరిఫై చేసి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. నిడమానూరు డిపో పరిధిలోనే 80 షాపుల్లో 80 మంది సూపర్వైజర్లు, 240 మంది సేల్స్ మెన్లు పైపెచ్చి పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కానీ ఆ ప్రభుత్వం వారు ఇచ్చిన ఉద్యోగం వల్ల ఆ పార్టీకి సంబంధించిన వారన్న ముద్ర ఉంది మా మీద. కరోనా టైంలో కూడా మేము షాపులు ఓపెన్ చేసి పనిచేసాము. మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఈ మద్యం పాలసీ మారిస్తే మేమంతా మాత్రం మద్యం పాలసీ మార్చి మా షాపులు తీసివేస్తే మేము రోడ్డును పడతాము, మా కుటుంబాలు రోడ్డును పడతాయి. దయచేసి గవర్నమెంట్ వారు మా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆక్షేపించిన జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన, అభినందనలు తెలియజేసిన పలువురు అధికారులు. మనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీలతో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి శాసనసభకు పంపించారని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.